తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారం మోగింది. రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీలు 10 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవుల రిజర్వేషన్లు ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేస్తుంది. ఈసారి ఎన్నికల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలను ఇవాళ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి అఫీషియల్గా ప్రకటించారు. ఇక కార్పొరేషన్లో రిజర్వేషన్లు 1 ఎస్సీ, 1 ఎస్టీ, 3 బీసీలకు కేటాయించారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఎస్సీకి రిజర్వేషన్ చేశారు. రామగుండం కార్పొరేషన్కు ఎస్సీ జనరల్, మహబూబ్ నగర్ కార్పొరేషన్కు బీసీ మహిళలకు అవకాశాన్ని కల్పించారు. మంచిర్యాల కార్పొరేషన్కు బీసీ జనరల్, కరీంనగర్ కార్పొరేషన్కు బీసీ జనరల్ అభ్యర్థులను కేటాయించారు. అదేవిధంగా 121 మున్సిపాలిటీలో 5 ఎస్టీ, 17 ఎస్సీ, 38 బీసీలకు 61 అన్రిజర్వ్డ్గా పెట్టారు. జీహెచ్ఎంసీ కార్పొరేషన్తో పాటు ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ కార్పొరేషన్లు జనరల్ మహిళలకు, గ్రేటర్ వరంగల్ జనరల్ అభ్యర్థికి రిజర్వ్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, మున్సిపల్ ఎన్నికల నగారా మోగినట్లేనా? రైట్ లక్ష్మీ, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా నగారా మోగింది. రాష్ట్రంలో 121 మున్సిపాలిటీలు, అలాగే 10 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి కూడా మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవులకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేసింది. ఇక ఈసారి ఎన్నికలలో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తూ కూడా చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఇవాళ జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి అఫీషియల్ గా ప్రకటించారు. ఇక కార్పొరేషన్ రిజర్వేషన్లకు సంబంధించి కూడా 1 ఎస్సీ, అలాగే 1 ఎస్టీ, 3 బీసీలకు కేటాయించారు. ప్రధానంగా ఇక ఉమ్మడి భద్రాచలం, కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించి కూడా ఎస్సీ రిజర్వ్ చేశారు. రామగుండం కార్పొరేషన్ సంబంధించి కూడా ఎస్సీ జనరల్ రిజర్వ్ చేసిన నేపథ్యం ఉంది. అలాగే మహబూబ్ నగర్ కార్పొరేషన్ సంబంధించి కూడా బీసీ మహిళలకు అవకాశం కల్పించారు. మంచిర్యాల కార్పొరేషన్ సంబంధించి కూడా బీసీ జనరల్, అలాగే కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించి కూడా బీసీ జనరల్ అభ్యర్థులకు కేటాయించారు. మొత్తంగా 121 మున్సిపాలిటీలు, 5 ఎస్టీ, అలాగే 17 ఎస్సీ సంబంధించి కూడా కేటగిరీలకు రిజర్వేషన్లు కల్పించారు. 38 బీసీలకి సంబంధించి రిజర్వేషన్ కల్పించిన నేపథ్యం అయితే ఉన్నది. ఇక 61 స్థానాలకి సంబంధించి కూడా అన్రిజర్వ్డ్ పెట్టిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక జిహెచ్ఎంసీ కార్పొరేషన్ తో పాటుగా ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ కార్పొరేషన్ సంబంధించి కూడా జనరల్ మహిళలకు ఏదైతే గ్రేటర్ వరంగల్ జనరల్ అభ్యర్థికి సంబంధించి కూడా రిజర్వేషన్ కల్పిస్తూ కూడా అధికారికంగా ఏదైతే ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. మొత్తంగా ఎస్టీ కేటగిరీకి సంబంధించి కూడా కొత్తగూడెం ఎస్టీ జనరల్ కావచ్చు, ఎస్సీ కేటగిరీలో రామగుండం ఎస్సీ జనరల్, అలాగే బీసీ కేటగిరీ కింద మహబూబ్ నగర్ బీసీ మహిళ, అలాగే మంచిర్యాల బీసీ జనరల్ స్థానానికి కూడా అవకాశం కల్పించారు. కరీంనగర్ లో బీసీ జనరల్ స్థానానికి కూడా అవకాశం కల్పించిన నేపథ్యంలో అన్రిజర్వ్డ్ స్థానాలకు సంబంధించి కూడా ఖమ్మం మహిళా జనరల్, అలాగే నిజామాబాద్ మహిళా జనరల్, ఇంకా ఏదైతే జీడబ్ల్యూసీ సంబంధించి కూడా అన్రిజర్వ్ లో పెట్టిన నేపథ్యం ఉంది. ఇక జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా బీసీ జనరల్, అలాగే నల్గొండ స్థానానికి సంబంధించి కూడా బీసీ మహిళా జనరల్కి సంబంధించి కూడా అవకాశం కల్పించిన నేపథ్యం అయితే ఉన్నది. కాబట్టి మొత్తంగా ఇక ఇప్పుడు ఈ స్థానాలకు సంబంధించి కూడా అధికారికంగా ప్రకటించిన నేపథ్యం ఉంది. ఇక మొన్న ఓటర్ జాబితాకి సంబంధించి కూడా ప్రకటించారు. ఇక పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఒకవైపు ఈసీ సన్నిద్ధమైన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక అంటే త్వరలో 2 రోజుల్లో కూడా నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. మొత్తంగా ఈ ఎన్నికకు సంబంధించి కూడా అన్ని ప్రధాన పార్టీలకు సంబంధించి కూడా పక్కటిబందిగా తీసుకుంటున్న నేపథ్యం కావచ్చు. ఇప్పటికీ ఆ బరిలకు సంబంధించి కూడా ఇప్పుడు స్థానాలు అయితే ఆ కేటగిరీ రిజర్వేషన్ కి సంబంధించి కూడా అనౌన్స్ చేశారు. కాబట్టి అభ్యర్థులకు సంబంధించి కూడా ప్రధానమైన ఫోకస్ పెట్టుకున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ఈ స్థానాలకు సంబంధించి కూడా రాష్ట్రపతి క్రితమే అయితే రిలీజ్ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక జనరల్ మహిళలకు సంబంధించి కూడా ఆదిలాబాద్, నిర్మల్ మున్సిపాలిటీలకు అవకాశం కల్పించారు. అలాగే జనరల్ ఖానాపూర్, బైన్సాకు సంబంధించి కూడా జనరల్ గా ఖరారు చేసిన నేపథ్యం అయితే ఉంది. బీసీలకు జిన్నారం, చెన్నూరు, కాగజ్ నగర్ ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఈ స్థానాలకు
అవకాశం కల్పించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎస్సీలకు సంబంధించి కూడా లక్షేటిపేట సంబంధించి కూడా ఎస్సీలకు ఖరారు చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసిన నేపథ్యం అయితే ఉన్నది. ఇక ఇప్పటికే ప్రధాన అధికార పార్టీ కాంగ్రెస్ కూడా అభ్యర్థుల పైన ఫోకస్ చేసింది. ఇప్పటికే అబ్జర్వర్లకు సంబంధించి కూడా ఆ జిల్లాలకు పంపించాలని కూడా అనౌన్స్ చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఒక్కొక్క ఉమ్మడి జిల్లాకి సంబంధించి కూడా ఐదుగురు అబ్జర్వర్లు ఆ జిల్లాకు ఆ మున్సిపాలిటీలకు చేరుకుంటే అక్కడ ఆశావాహులకు సంబంధించి కూడా అభ్యర్థి బలాబలాలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన నెగిటివిటీ పాజిటివిటీ సంబంధించి కూడా అన్ని అంశాలను టేకప్ చేస్తూ ఎవరైతే గెలుపు అభ్యర్థి ఉన్నారో వాళ్ళకి టికెట్ ఇచ్చే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇప్పటికీ వ్యూహరచన చేసింది దాంతో భాగంగా ఇప్పుడు అనౌన్స్ చేశారు. కాబట్టి ఈ 2 రోజుల్లో ఇక ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రాబోతా ఉన్నది కాబట్టి ఇక దానికి సంబంధించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పైన కూడా ఫోకస్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక స్పీడప్ జరుగుతా ఉంది. మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి కూడా ఒకవైపు మున్సిపల్ శాఖ అధికారులు కావచ్చు, ఇతర అన్ని శాఖల అధికారులతో కూడా మొన్న ఏదైతే ఈసీ తెలంగాణ స్టేట్ ఈసీకి సంబంధించి కూడా ఏదైతే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికలకు సంబంధించి కూడా సన్నిద్ధంగా ఉన్నాం, అధికారులంతా కూడా అందుబాటులో ఉన్నారు కాబట్టి ఇక త్వరగా ఎన్నికలు నిర్వహించాలి, ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కూడా ఈసీ భావిస్తా ఉన్నారు. కాబట్టి ఇక దీనికి సంబంధించి కూడా వేగవంతమైందని చెప్పొచ్చు. 2 రోజుల నోటిఫికేషన్, అలాగే ఫిబ్రవరి మొదటి వారంలో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ హరీష్.